మేము అత్యధిక ఆదాయాన్ని ఈ దేశానికి అందిస్తున్నాం. అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము అందిస్తున్నాం. అన్ని రకాలుగా ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి మేమందరం పనిచేస్తున్నాం. అట్లాంటి మమ్మల్ని శిక్షించే అధికారం మీకెవరు ఇచ్చిండ్రు? అందుకే సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలలో విద్యా ఉద్యోగ అవకాశాలలో 50% రిజర్వేషన్లు 50% మెరిట్ అని చెప్పింది. మీ అందరికీ తెలుసు. మన స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్లు పెంచాలనుకున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు 50% మించకుండా మీరు రిజర్వేషన్లు అమలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అందుకే మనం పంచాయతీరాజ్లో కానీ మున్సిపల్లో కానీ రూరల్ లోకల్ బాడీస్లో కానీ అర్బన్ లోకల్ బాడీస్లో మనం 50% మించకుండా రిజర్వేషన్లు పెట్టుకున్నాం. సో 50% రిజర్వేషన్లు 50% మెరిట్. ఇక్కడ కూడా మీరు పెంచాలనుకున్న 272 సీట్ల లోక్సభలో 50% 136 సీట్లు ప్రోరేటా ప్రకారం పెంచుకోండి. మిగతా 136 సీట్లు ఆర్థిక ఉత్పత్తి ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు సీట్లను పంపకాలు చేయండి. దీనికి సంబంధించి లేదా ఇంకేమైనా నూతన ఆలోచనతోని సూచనతోని రావచ్చు. కాబట్టి కన్సెన్సస్ బిల్డింగ్ ప్రాసెస్లో మొట్టమొదటి అఖిలపక్షాన్ని ఆల్ రాజకీయ పార్టీలను అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ను సివిల్ సొసైటీస్ను పిలిచి ప్రభుత్వం సంప్రదింపులు మొదలు పెట్టాలి. నియోజకవర్గాలను పెంచడానికి ఈరోజు మనం తీసుకోవాల్సిన విధి విధానాల మీద ఒక కన్సెన్సస్ బిల్డింగ్ ప్రాసెస్ చేయాలి. పార్లమెంట్లో చర్చించండి. దాని మీద మేము వద్దంటలేము. మొదట మహిళా బిల్లు పాస్ చేయండి. ఇప్పుడు ఉన్న సీట్ల ప్రాతిపదికన 33% రిజర్వేషన్లు లోక్సభలో అదేవిధంగా శాసనసభలో పెంచడానికి బిల్లును ఆమోదించుకొని భవిష్యత్తులో సీట్లు పెంచడానికి నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి ఎలాంటి విధి విధానాలు తీసుకుంటే బాగుంటుందో సభలోనే కాకుండా బయట వచ్చి ప్రజలతో కూడా చర్చించండి. సూచనలు తీసుకోండి. ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేయండి. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ మొత్తం పూర్తిగా దాని మీద ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను మళ్ళీ సభలో చర్చకు పెట్టండి. వివిధ శాసనసభలలో అభిప్రాయం తీసుకోండి. శాసనసభల తర్వాత లోక్సభలో రాజ్యసభలో చర్చించండి. ఆ తర్వాత గైడ్ లైన్స్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫైనల్ చేసినాకనే మీరు నియోజకవర్గాల పునర్విభజన కానీ నియోజకవర్గాల పెంపు కార్యక్రమం ముందుకు వెళ్దాము. ఈ లోపల మీరు ఆల్రెడీ జనగణన కోసము కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది 2027 మార్చి 31 లోపల జనగణన పూర్తి చేయండి. ఈ లోపల అందరి అభిప్రాయాలు తీసుకోండి. వివిధ రాష్ట్రాల శాసనసభ అభిప్రాయాలు, యూనియన్ టెరిటరీల అభిప్రాయాలు, లోక్సభ అభిప్రాయాలు, ప్రజా సంఘాల అభిప్రాయాలు, వీళ్ళందరి అభిప్రాయాలు